కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ అంశం సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత స్పందించిన కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాను వేరే పార్టీలో చేరేది లేదని కూడా కవిత క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కవితనే సొంతంగా పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసే అవకాశం ఉందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆమె బరిలోకి దిగితే ఈ ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. కవిత కొత్త పార్టీ పెట్టనుందని ఇప్పటికే ఆమె సన్నిహితులు తెలిపారు. తెలంగాణ జాగృతి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పాత పార్టీ పేరు టీఆర్ఎస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ కు హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి మరకలు అంటించారని కవిత ఆరోపణలు చేయడం దుమారం రేపింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత బుధవారం కూడా మీడియా ముందుకు వచ్చారు. తన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ ఫోటోతోనే ఇక నుంచి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలను ఈసీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. వీళ్లలో 2,04,288 మంది ఉండగా 1,88,356 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నట్టు పేర్కొంది. ఓటర్ల లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే సెప్టెంబర్ 17 వరకు అప్లికేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ అంశం సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత స్పందించిన కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాను వేరే పార్టీలో చేరేది లేదని కూడా కవిత క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కవితనే సొంతంగా పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసే అవకాశం ఉందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆమె బరిలోకి దిగితే ఈ ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. కవిత కొత్త పార్టీ పెట్టనుందని ఇప్పటికే ఆమె సన్నిహితులు తెలిపారు. తెలంగాణ జాగృతి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పాత పార్టీ పేరు టీఆర్ఎస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ కు హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి మరకలు అంటించారని కవిత ఆరోపణలు చేయడం దుమారం రేపింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత బుధవారం కూడా మీడియా ముందుకు వచ్చారు. తన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ ఫోటోతోనే ఇక నుంచి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలను ఈసీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. వీళ్లలో 2,04,288 మంది ఉండగా 1,88,356 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నట్టు పేర్కొంది. ఓటర్ల లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే సెప్టెంబర్ 17 వరకు అప్లికేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ అంశం సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత స్పందించిన కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాను వేరే పార్టీలో చేరేది లేదని కూడా కవిత క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కవితనే సొంతంగా పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసే అవకాశం ఉందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆమె బరిలోకి దిగితే ఈ ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. కవిత కొత్త పార్టీ పెట్టనుందని ఇప్పటికే ఆమె సన్నిహితులు తెలిపారు. తెలంగాణ జాగృతి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పాత పార్టీ పేరు, టీఆర్ఎస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ కు హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి మరకలు అంటించారని కవిత ఆరోపణలు చేయడం దుమారం రేపింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత బుధవారం కూడా మీడియా ముందుకు వచ్చారు. తన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ ఫోటోతోనే ఇక నుంచి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలను ఈసీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. వీళ్లలో 2,04,288 మంది ఉండగా 1,88,356 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నట్టు పేర్కొంది. ఓటర్ల లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే సెప్టెంబర్ 17 వరకు అప్లికేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ అంశం సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత స్పందించిన కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాను వేరే పార్టీలో చేరేది లేదని కూడా కవిత క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కవితనే సొంతంగా పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసే అవకాశం ఉందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆమె బరిలోకి దిగితే ఈ ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. కవిత కొత్త పార్టీ పెట్టనుందని ఇప్పటికే ఆమె సన్నిహితులు తెలిపారు. తెలంగాణ జాగృతి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పాత పార్టీ పేరు, టీఆర్ఎస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ కు హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి మరకలు అంటించారని కవిత ఆరోపణలు చేయడం దుమారం రేపింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత బుధవారం కూడా మీడియా ముందుకు వచ్చారు. తన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ ఫోటోతోనే ఇక నుంచి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలను ఈసీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. వీళ్లలో 2,04,288 మంది ఉండగా 1,88,356 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నట్టు పేర్కొంది. ఓటర్ల లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే సెప్టెంబర్ 17 వరకు అప్లికేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.